నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో మనతో పాటు ఎమ్మెల్సీ తాత మధు గారు ఉన్నారు. కనుక్కుందాం, తెలంగాణలో పూర్తిగా రైతులందరికీ రుణమాఫీ అయ్యిందా? గతంలో ప్రచారంలో అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అధికారంలోకి వస్తే రైతులందరికీ 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరి వరకు రుణమాఫీ చేస్తామన్న వాళ్ళు ప్రస్తుతం 2014 నుంచి డిసెంబర్ 2018 వరకు ఏదైతే లోన్ తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ చేస్తామన్నాం. మనం వీటిపైన మాట్లాడే ప్రయత్నిద్దాం. సరే, ఏంటి ఎలా చూడొచ్చు? గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీ, ప్రస్తుతం నెరవేరుస్తున్న హామీ ఎలా ఉందంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా వారు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇస్తామని హామీ ఇచ్చారు. అది కూడా డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి బర్త్డే రోజు మేము చేస్తామని చెప్పారు. డిసెంబర్ 9 పోయి మళ్ళీ డిసెంబర్ 9 వచ్చింది. అంటే సుమారుగా 12 నెలల కాలం అయింది. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారు? మేము సంక్రాంతి వరకు అన్నీ చేస్తామని చెప్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత రోజులు గడుచుకుంటూ పోతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో ఈ రోజు వరకు కూడా మేము పరిశీలించిన దాని వరకు ఇప్పటికీ 35 to 40% మాత్రమే రుణమాఫీ జరిగింది. చాలా గ్రామాల్లో ఇంకా జరగలేదు. అది మేము చెప్పేది కాదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఓటేశారో, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు చెప్పేటువంటి మాట నేను చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ నాయకుడునో బీఆర్ఎస్ కార్యకర్తలకు మేము చెప్పట్లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలకు వెళ్తే మాతో పాటు రమ్మనండి, క్షేత్రస్థాయికి వెళ్దాం గ్రామాలకి. ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రుణమాఫీ కాలేదు, ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కాలేదో మేము చెప్తాం. అగ్రికల్చర్ మంత్రి గారు అంటే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, రెవెన్యూ మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అసలు ఇవ్వాల్సిన మంత్రి గారు, మన ఆర్థిక మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం మాట్లాడు, నా దగ్గర డబ్బులు లేవంటాడు బట్టి విక్రమార్క గారు. తుమ్మల నాగేశ్వర గారు ఏమో ఇస్తామంటున్నాడు, నాకు ముఖ్యమంత్రి గారు ఇస్తే ఇస్తా అంటాడు. కానీ బట్టి విక్రమార్క గారు ఇంతవరకు ఎక్కడ కూడా నోరు తెరిచి మేము రుణమాఫీ పలానా డేట్లో చేస్తామని ఈరోజు వరకు చెప్పలేదు. ఎందుకంటే ఆయనకు నెంబర్ తెలుసు, వాస్తవం తెలుసు, గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ ఏంది, డిఫిసిట్ ఏంది, ఖర్చులు ఏంది మొత్తం ఆయన తెలుసు. కాబట్టి నోరు ఇప్పట్లే. మిగతా వాళ్ళు మాత్రం మాట్లాడుతున్నారు. రోజులు గడుస్తున్నాయి తప్ప పని మాత్రం కావట్లేదు. రైతులు అసంతృప్తిగా ఉన్నారు వాస్తవం. నాట్ ఓన్లీ ఒక రుణమాఫీ, రైతు బంధు విషయంలో అదే జరుగుతుంది. ఇప్పుడే 2 సార్లు ఎగ్గొట్టారు. ఫస్ట్ టైం కూడా అరాకొరగా వేశారు, మూడోసారి కూడా ఎగ్గొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉండాలని నేను చెప్పట్లేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్పారు? రైతులు మాకు రైతు బంధు వద్దంటున్నారు, మాకు బోనస్ కావాలంటున్నారు. బోనస్ ఎవరికి ఇస్తున్నారు వీళ్ళు? ఓన్లీ ఒడ్లు వేసినటువంటి రైతులు, సన్నాలు వేసిన రైతులకి. అది కూడా మోసమే. ఎన్నికల టైంలో వారు చెప్పింది ఏంది? అందరికీ బోనస్ ఇస్తామని చెప్పారు. పత్తికి ఇస్తాం, పెసలకు ఇస్తాం, కందులకు ఇస్తాం, మినుములకు ఇస్తాం అని చెప్పారు. ఇప్పుడు దాన్ని ఒడ్లు సన్నాలకు ఇస్తామని చెప్తున్నారు. ఎక్కడిస్తున్నా అది కూడా ఇవ్వట్లేదు. దాని గురించి కూడా మాట్లాడదాం. మరి అంటే పత్తి వేసే రైతులకు అవసరం లేదా? మిర్చి వేసే రైతులకు అవసరం లేదా? మక్కలు వేసే రైతులకు అవసరం లేదా? ఒడ్లు కందులు పండించే రైతులకు అవసరం లేదా బోనస్? అంటే బోనస్ ఓన్లీ బోనస్ ఇచ్చే వాళ్ళకు మాత్రమే ఇస్తాము, రైతు బంధు ఇవ్వము అంటే మిగతా వాళ్ళందరినీ ఎండబెట్టమే నా ఉద్దేశంలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక దాగుడు మూతలు ఆడుతుంది రైతులతో. రైతులు అర్థం చేసుకున్నారు. ఎమ్మెల్యేలు ఈరోజు గ్రామాలకు పోయే పరిస్థితి లేదు. రైతుకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు టైంకి అడిగినా అడగకపోయినా ఎవరు అడగాల్సిన అవసరం లేదని. జూను డిసెంబర్లలో రైతు బంధు పడేది, రైతు బీమా ఇమీడియట్గా పడేది, వితిన్ 1 వీక్లో రైతు బీమా వచ్చేసేది, విత్తనాలు సకాలంలో వచ్చాయి. కల్లాల దగ్గర మేము ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి సర్పంచ్, ఎంపీటీసీ దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు నిలబడి రైతులు ధాన్యం కొనిచ్చేవాళ్ళం. ఇవాళ పత్తి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర 7,527 రూపాయలు ప్రకటించింది. ఈ రోజు వరకు ఖమ్మం మార్కెట్ కానీ, వరంగల్ మార్కెట్ కానివ్వండి, లేకపోతే అటు కొత్తగూడెం మార్కెట్ కానీ ఎక్కడ కూడా ఈ రోజు వరకు 7,000 రూపాయల పైన ₹1 పెట్టి కూడా కొనలేదు. కానీ రైతుల దగ్గర ఇప్పుడు పత్తి అంతా అమ్ముడుపోయింది, అయిపోయింది. అసలే వర్షాల వల్ల నష్టపోయినటువంటి పత్తి రైతులు ఈరోజు అడ్డంగా అమ్ముకుంటే ఆ పత్తిని కొన్నటువంటి ఎవరైతే కమిషన్ మర్చెంట్స్ ఉన్నారో, ప్రైవేటు వ్యాపారస్తులు ఉన్నారో, ఈరోజు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI ఏదైతే మిల్లులు ప్రకటించారో ఆ మిల్లుల దగ్గర ఈరోజు బాజాప్తకి వెళ్ళి 7,500, 7,600కు అమ్ముతున్నారు. అంటే రైతుల దగ్గర 6,500 కొని అదే CCI ఏదైతే అసైన్ చేసినటువంటి జిన్నింగ్ మిల్స్ ఉన్నాయో అదే జిన్నింగ్ మిల్లో ఇదే ప్రైవేటు వ్యాపారస్తులు వెళ్ళి 7,600కి 7,500కి అమ్ముతున్నారు. మిర్చి రైతులు ఏం చెప్పాడు? బోనస్ ఇస్తా అని చెప్పి. బోనస్ పక్కన పెట్టండి, 21,000 రూపాయలతోని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. అదే మిర్చి ఈరోజు 16,000కి వచ్చింది.
అంటే 1 ఇయర్ దాచుకున్న తర్వాత 5,000 రూపాయలు ప్రతి కింటాకి రైతు నష్టపోయిండు. దీనికి గవర్నమెంట్ బాధ్యత వహిస్తుందా? కానీ ఇవాళ ఎవరు కొంటున్నారు? అవన్నీ వ్యాపారస్తులు కొంటున్నారు, దొడ్డిదారిని అందరూ కొని రైతుల మీద రైతులు నడ్డి విరుస్తున్నారు. కాబట్టి రైతు అనేటువంటి వాడు పూర్తిగా వ్యతిరేకత్వం ఉన్నాడు. ఇవాళ ఎమ్మెల్యేలు గ్రామాల్లో పోయే పరిస్థితి లేదు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంటబడుతున్నారు. ఏమైంది అని రీసెంట్గా అయితే మహబూబ్ నగర్ వేదికగా రైతు పండుగ జరిపిండు. పూర్తిగా రైతులకు రుణమాఫీ కావచ్చు, రైతుకు బోనస్ కావచ్చు, వచ్చే సంక్రాంతికి రైతు భరోసా. గతంలో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో రైతు బంధు అమలు చేసి వీళ్ళు రైతు భరోసా పేరుతో తీసుకొస్తా అంటున్నారు. నిజంగానే పూర్తిగా అందుతున్నాయి రైతులకు, లేకుంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి ప్రచారాలు చేస్తుందా? ఏ ఒక్క రైతుకైనా ఇవాళ రైతు బంధు ఇచ్చాము అని చెప్పేసేస్తే మేము నేలకు ముక్కు రాస్తామండి. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా? లేదు. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. అసలు సిగ్గు ఉండాలండి రేవంత్ రెడ్డికి. ఏ ముఖం పెట్టుకొని రైతు ఇలా ఉత్సవాలు చేస్తున్నాడండి? ఏం చేసిండని ఉత్సవాలు చేస్తున్నాడు? రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఇవాళ వర్షం వస్తుంటే రైతుల కళ్ళాల్లో ఒడ్లు తడిచిపోయి ఉన్నాయి చాలా వరకు. ఎంతమంది పడ్డది? నేను అడుగుతున్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ సీజన్లో హైయెస్ట్ ప్రొడక్షన్ వచ్చింది తెలంగాణలో ప్యాడీ అన్నారు. ఓకే, దానికి నేను అగ్రీ. దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. నేనేమంటున్నా, అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సవాల్ ఇస్తున్నా. అయ్యా, నువ్వు చెప్పిన హైయెస్ట్ ప్రొడక్షన్ వచ్చిందని చెప్తున్నావు. నేను అడుగుతున్నా, ఆ ప్రొడక్షన్ అయిన దాంట్లో మీ యొక్క ఏదైతే ఐకేపీల ద్వారా కానివ్వండి, ఇతర గవర్నమెంట్ ఏజెన్సీల ద్వారా కొన్నటువంటి ధాన్యం ఎంత, ప్రైవేటు వ్యాపారస్తులు కొన్న ధాన్యం ఎంత, మీరు కొన్న ధాన్యంలో ఎంతమందికి ఈ రోజుకి మీరు సబ్సిడీ ఇచ్చారు, లెక్కలు బయట పెట్టమనండి. మేమేమంటలేదు కదా, మేమేం తప్పు మాట్లాడలేదు. వచ్చిన ప్రొడక్షన్ ఎంత, దాంట్లో ప్రైవేటు వాళ్ళు ఎంత కొన్నారు, గవర్నమెంట్ ఎంత కొన్నది, ఆ కొన్న దాంట్లో ఎంతమందికి సబ్సిడీ ఇచ్చారు, ఈ రోజు వరకు పడ్డ డబ్బులు ఎన్ని, ఇది చెప్పమని అర్థమైంది కదా. ఉత్తగా ఏదో మీడియా ముందుకు వచ్చేసి గాలి మాటలు చెప్పడం కాదు కదా. గాలి మాటలు చెప్తే అందరం చెప్తాం, అది కాదు. వాస్తవం ఏందనే చెప్పాలి. అందుకోసం తప్పు ప్రభుత్వం ఏంటంటే తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇస్తుంది. అయినా ప్రజలు వినే పరిస్థితి, ప్రజలు అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అనేటువంటిది మేము చెప్పట్లే, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. మా పార్టీ ఖతమైపోయింది అని చెప్తున్నారు. భారతదేశంలో ఒకటేనండి క్లియర్, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వం ఎన్నికైన తర్వాత ఇంత త్వరగా ప్రజా వ్యతిరేకత వచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. అంటే రీసెంట్గా మనం తుమ్మల చేసిన వాక్యాలు కూడా చూడొచ్చు. రైతులు రైతు బోనసే ఇష్టపడుతున్నారు, రైతు బంధు అంతగా ఎవరు ఇష్టపడట్లేదంటే నిజంగానే రైతు బంధు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందనుకుంటున్నా? 100% బరాబర్. ఆయన మాటలు బట్టి ఏంటంటే మేము రైతు బంధు ఇవ్వలేము, మా చేత కాదు, చేతులు ఎత్తేస్తామని చెప్తున్నాడు. ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు వారు ఫామ్ ఆయిల్ సాగు చేస్తారు. అనేక మంది రైతులు ఆయన మంత్రిగా ఉన్న టైంలోనే ఫామ్ ఆయిల్ తోటలు లేపించాడు. అంటే ఫామ్ ఆయిల్ రైతులకు మీరు బోనస్ ఇవ్వరు కదా, ఫామ్ ఆయిల్ రైతులకు మీరు రైతు బంధు ఇవ్వరు కదా. ఆ ఒక్క విషయం చెప్పమనండి. ఒడ్ల వాళ్ళకి బోనస్ ఇస్తాం, మేము బోనస్ ఇచ్చేస్తాం, అయిపోతే రైతు బంధు అవసరం లేదంటున్నాడు. అది కూడా సన్నాలు పండించిన వాళ్ళకి, దొడ్డు పండించిన వాడికి ఇవ్వడు. రైతు బంధు అవసరం లేదు, బోనస్ అవసరం లేదు. నేనేమంటున్నాను, ఇదే వ్యవసాయ శాఖ మంత్రి గారిని నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు జిల్లా మంత్రిగా గతంలో ఉన్నప్పుడు కూడా ఖమ్మం జిల్లాలో అనేక మంది రైతుల్ని ప్రోత్సహించి ఫామ్ ఆయిల్ తోటలు వేయించారు. మీరు ఆ ఫామ్ ఆయిల్ రైతులకు ఏం చేస్తారు? మీరు సబ్సిడీ ఇస్తారా లేకపోతే రైతు బంధు ఇస్తారా? ముందు ఆ విషయం చెప్పిన తర్వాత మాట్లాడమన్నాడు. సార్, మీ ఖమ్మం జిల్లా గురించి మాట్లాడితే, మీ ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, కీలకంగా ప్రభుత్వంలో ఉన్నారు. మీ ఖమ్మం జిల్లా ఈ సంవత్సర కాలంలో ఎటువంటి అభివృద్ధి చెందింది, ఎటువంటి ఫండ్ తీసుకొచ్చిందంటే ఏం చెప్తారు? ఖమ్మం జిల్లా ఈ 1 ఇయర్లో ఏమీ డెవలప్మెంట్ లేదండి. వాళ్ళు 3 తన్నుకోవడం సరిపోతుంది. 3 మంత్రులు వాళ్ళు ఏంటంటే మ్యూజికల్ చైర్ ఆడుతున్నారు. ఏ డెవలప్మెంట్ అనేది లేదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎట్లా ఈ గవర్నమెంట్ ఉండేది కాదు, సచ్చేది కాదు, ఎట్లా పోయి పీకేది ఇది. అందుకోసం ఏంటంటే వాళ్ళు ముందు దుకాణం జరుపుకుంటారు. ఎవరికి వాళ్ళు మంచిగా దుకాణాలు ఓపెన్ చేసి దుకాణాల బ్రహ్మాండంగా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రజలు హ్యాపీగా లేదు. బట్టి విక్రమార్క గారు హ్యాపీనే ఉన్నారు, మా రెవెన్యూ మంత్రి గారు హ్యాపీనే ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు హ్యాపీనే ఉన్నారు. ప్రజలు హ్యాపీగా లేరు. ఇప్పుడు భక్త రామదాసు లింకు కెనాలని పెట్టారు, అడావుడు చేశారు. 140 కోట్లు, 100 కోట్ల కెనాలు, 40 కోట్లకేమో దాని డెవలప్మెంట్లు దానికొని పెట్టారు. ఈ రోజు వరకు కెనాలే పూర్తిగా నీళ్ళు రాలేదు. ముఖ్యమంత్రి వచ్చి మాత్రం ఆర్భాటంగా వైరాల పెద్ద ఎత్తున బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టి సీతారామ నీళ్లు తీసుకొచ్చి మేము దీంట్లో కలిపామని చెప్తున్నాడు. సిగ్గుండాలి మాట్లాడటానికి.
కనీసం సిగ్గు లేకుండా ప్రజలు నవ్వుకుంటారే ఊస్తారనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదండి. సార్ ఒక్క మాట ఫైనల్గా ప్రజాపాలన విజయోత్సవాల గురించి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఐ థింక్ నాకు తెలవట్లేదు. ఎందుకంటే ప్రజలు మరి ఎట్లా నవ్వాలో, నోటితో నవ్వాలా ఇంకా దేంతో నవ్వాలో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన విజయోత్సవం దేని చేసుకుంటారు? ఆయన సొంత నియోజకవర్గం అండి. లగిచర్లలో గిరిజన రైతుల భూములు లాక్కుంటే ముడ్డి మీద దన్యారు రైతులు. రేవంత్ రెడ్డికి తమ్ముడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఫైట్ చేసి సిగ్గు లేకుండా మొత్తం విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి నెట్టబడ్డాడు. దానికోసం విజయోత్సవం చేసుకుంటాడా? అందుకోసము నీ నియోజకవర్గంలో నీకు వ్యతిరేకత ఉంది, నీ నియోజకవర్గ ప్రజలే హ్యాపీగా లేరు, నువ్వు రాష్ట్రం మొత్తం గురించి ఎట్లా మాట్లాడతావు? ఒక ముఖ్యమంత్రి అయినోడివి, నీ సొంత నియోజకవర్గాన్ని సరిదిద్దుకోలేనివాడివి, సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేనివాడివి, అక్కడ రైతుల బాగోగులు పట్టించుకునేటువంటి వాడివి, రాష్ట్రం గురించి మాట్లాడితే ఎవడు చెప్తారట ఉటికెక్కినట్టు స్వర్గానికి ఎక్కినట్టు నేను పరిస్థితి. అందుకోసం కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఈ విజయోత్సవాలు అనేది బోగస్ విజయోత్సవాలు.